బ్రీడ్ బెల్జియం మెల్నైస్ సార్. డాగ్ నేమ్ సోను. ఇది 2024-25 ట్రైనింగ్ 10 months పూర్తి చేసుకొని 2025 సెప్టెంబర్ వచ్చి మన కడప డిపో నందు రిపోర్ట్ చేసుకున్నాను సార్. ఇది డ్యూయల్ ట్రైనింగ్ సార్, అంటే ఎక్స్ప్లోజివ్ ట్రాకింగ్ రెండు డిటెక్ట్ చేయగలుగుతారు సార్. ఇది ఎక్స్ప్లోజ్ అంటే స్నీఫర్ డాగ్, స్నీఫర్ విత్ ట్రాక్ రెండు. ఇది ఫస్ట్ టైం ఇవ్వడం జరిగింది సార్. ఒకే డాగ్కి 2 ట్రైనింగ్స్. ఇది మంగళగిరి సార్, సిటీసీ మంగళగిరి. ఇది ఒక 2 months బేబీని మా పప్పిని ఇస్తారు సార్. మేము దాన్ని ఒక చిన్న మా పిల్లలు ఎలా ఉంటారో ఆ విధంగా మేము దాన్ని ఆలనా పాలనా అన్నీ చూస్తాం. చూడడం వల్ల దానికి ఒక 15 days మాకి దానికి ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ లాగా కోర్స్ ఉంటుంది. దాన్ని ఎలా పిల్లల్ని ట్రీట్ చేస్తామో, మన ఇంట్లో పిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తామో ఆ విధంగా మేము ట్రీట్ చేయడం వల్ల అది మనని నమ్ముతుంది సార్. నమ్మి ఇది ఇంకా అంతా నేనే, నాకు అంతా తండ్రి తల్లి అన్నట్టు భావించి మనం ఏ విధంగా మాకు ఇన్స్ట్రక్టర్లు ఉంటారు, ఆ ఇన్స్ట్రక్టర్స్ మాకు ఏ విధంగా నేర్పిస్తారో ఆ విధంగా మేము డాగ్ నేర్పిస్తాం. డాగ్ నేర్పడం వల్ల శిక్షణ 10 నెలలు పూర్తయ్యేతలకి ఒక నిజమైన పోలీస్ ట్రాకింగ్ డాగ్ లాగా తయారవుతుంది. ట్రాకింగ్ కానీ ఎక్స్ప్లోజివ్ కానీ. ఇప్పుడు ఈరోజు హత్య కేసులు ఇదే కదా పడింది? ఇదే సార్. ఇది ఫస్ట్ రిమ్స్ సిఐ పిఎస్ నుంచి సిఐ గారు ఎస్పీ గారికి ఫోన్ చేయడం జరిగింది సార్. ఎస్పీ గారు మన డిఎస్డబ్ల్యూ ఆర్ఐ గారికి ఫోన్ చేసి ఈ విధంగా హత్య జరిగిందని చెప్పడంతో మాకు ఇంటిమేషన్ సారీ ఇచ్చి వెహికల్ ఇచ్చి డాగ్తో పోయి ఇంటిమేషన్ రిపోర్ట్ చేయమని చెప్పారు. మేము రిమ్స్ సిఐ గారికి రామకృష్ణ సార్ గారికి రిపోర్ట్ చేయగా అక్కడున్న సీన్ ఆఫ్ ఎఫెన్స్లోకి సార్ తీసుకెళ్లారు సార్. అక్కడ సీన్ ఆఫ్ ఎఫెన్స్ మొత్తం టోటల్ సెర్చ్ చేయగా మాకు అక్కడ ఎలాంటి క్లూ దొరకలేదు, కానీ దిమ్మకు ఇవ్వచ్చు అని ఒక చిన్న క్లూ దొరికింది. దాని ద్వారా దిమ్మ 1 side స్మెల్ ఇవ్వడం జరిగింది. అది ఆ చుట్టుపక్కల ఉండే స్మెల్ని ట్రేస్ అవుట్ చేసుకుంటూ ఒక చోట దానికి సరైన స్మెల్ రావడంతో, మనం ఇచ్చిన స్మెల్ దానికి టాలీ అవ్వడంతో ట్రాక్ తీసుకొని డైరెక్ట్ అఫెన్స్ ఒక ఇంటి దగ్గర దాకా వెళ్ళింది. అఫెండర్ ఒక ఇంటి దాకా ఆ విధంగా డైరెక్ట్ ఇంటికాడికి వెళ్ళడం వల్ల వాళ్ళ సిఐ గారు మళ్ళీ దాన్ని విచారించి అది రియల్గా వెళ్ళింది అని ట్రేస్ అవుట్ అయ్యి ఈరోజు ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టింది. మనకి డాగ్కి డిఫరెంట్ ఏంటంటే స్మెల్లే సార్. డాగ్ స్మెల్ పవర్ 40, మనకి దానికి 40% డిఫరెంట్ ఉంటుంది. దానివల్లనే మనం పోలీస్ దాంట్లోకి కూడా డాగ్ని తీసుకోవడం జరిగింది. స్మెల్ పవర్తో మన ఇచ్చిన స్మెల్, మనం అక్కడ ఉండే సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉండే స్మెల్ ఎవరు దిమ్మతో కొట్టినారంటే సైడ్ పట్టుకొనే ఉంటారు. దానివల్ల ఆ స్మెల్ ఇవ్వడం, డాగు అది బ్రెయిన్లో ఫిక్స్ చేసుకోవడం, ఆ నుంచి ఎత్తుక్కుంటుంది అనమాట. అది ఎక్కడ ఉంది ఆ స్మెల్ అని ఎత్తుక్కొని ఆ ట్రాక్ ఏ విధంగా వాళ్ళని వెళ్ళాడో ఆ ట్రాక్ తీసుకోవడం జరుగుతుంది సార్. ట్రాకింగ్ డాగ్ మీరు లేకపోతే ఎట్లనే, మీరు లేకపోతే ఆల్టర్నేట్ అంటే నాకు ఇంకొకరు స్పేర్ ఉంటారు సార్. మేము ఇద్దరం కలిసి ట్రైనింగ్ వెళ్ళేది. దానికి నాకు కంబైండ్ ఇస్తారు సార్. కంబైండ్ అది ఎన్ని నెలలు చేస్తుందో నేను అన్ని నెలలు చేస్తాను. అది దాంతోపాటే నేను కంబైండ్ చేస్తాను. మాకు మేము సెప్టెంబర్లో వచ్చాం సార్. మాకు వచ్చిన వెంటనే ఎస్పీ గారు విజిటింగ్ కూడా చేశారు, నచికేత్ సార్ గారు. వచ్చి డాగు కెనాల్స్ అవి చెక్ చేశారు సార్. చెక్ చేసిన తర్వాత ఇది డాగ్స్ ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా మంచి నిద్ర అనేది ఉండాలి అన్నట్లు సార్ మంగళగిరిలో ఏసీలు ఉన్నాయి, కడపలో కూడా ఏసీలు ఉండాలని మాకు ఏసీస్ కూడా శాంక్షన్ చేశారు ఎస్పీ గారు. అలానే మా ట్రైనింగ్ సెంటర్లో కూడా రీసెంట్గా మేము వచ్చాము కాబట్టి 4 months అయింది సార్. ఇప్పుడు అక్కడ మా మంగళగిరి సిసి మంగళగిరి ట్రైనింగ్ సెంటర్లో డిఎస్పీ గారు కానీ, ఆర్ఐ కానీ, ఆర్ఎస్ఐ కానీ, మాకు ట్రైనింగ్ ఇచ్చిన ఆర్సి రెడ్డి గారు సార్ కానీ చాలా బాగా ట్రైనింగ్ ఇవ్వడం వల్లనే మేము ఈ విధంగా ముందుకి వెళ్ళి ట్రేస్ అవుట్ చేయడం జరిగింది, లక్ష్యాన్ని ఛేదించడం. చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.